దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరొక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఈ భూలోకంలో సువార్త ప్రకటిస్తూ కొండ మీద ప్రసంగాన్ని చాలా అద్భుతమైన రీతిలో మానవుడు ఎలాగ బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలాగ నడుచుకోవాలి, ఎలాగా భూమి మీద నడుచుకుంటే అతనికి దీవెన దొరుకుద్ది అనే బలమైనటువంటి మాటలు, కొన్ని మాటలు యేసు ప్రభువారు బోధించినారు. ఖాళీ సమయాల్లో ప్రియులరా, ఈ యొక్క లేఖనాలను యేసు ప్రభువారు చెప్పిన కొండ మీద ప్రసంగం 5, 6, 7 ఆ అధ్యాయాలను మరి చక్కగా ధ్యానం చేసుకున్నట్లయితే చాలా మేలు పొందుకుంటాం. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మరి గత కొన్ని రోజుల నుంచి ఈ కొండ మీద ప్రసంగాన్ని ఒక్కొక్క మాటను మనము ధ్యానం చేసుకుంటున్నాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. హృదయం అన్నీ ఏం చేయాలి? శరీరము, ఆత్మ, ప్రాణము, మనస్సు, వీటిని ఏం చేయాలి? పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అని దేవుని యొక్క లేఖనాల్లో మనం చదువుతున్నాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహించగల వాడు ఎవడు? తినొద్దన్న పండును ఎప్పుడైతే ఆదాము హవ్వలు తిన్నారో వారి హృదయం ఏమైపోయింది? చీకటిమయమైపోయింది, అపవిత్రమైపోయింది. అంతకుముందు పవిత్రులుగా, దేవుని కుమారులుగా, ఏమండి, ఎంతో నమ్మకస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ఏమండి, అపవాది మాట విని ఎప్పుడైతే తినకూడని పండు వారు తిన్నారో వారి హృదయం ఏమైపోయింది? అపవిత్రమైపోయింది. వారి మనసు అపవిత్రమైపోయింది, వారి శరీరం, వారి ఆత్మ అపవిత్రమైపోయింది. శాపగ్రస్తులైపోయారు. భయంకరమైనటువంటి ఆ విధానానికి, లోతులోకి వెళ్ళిపోయారు. అయితే ఆ యొక్క హృదయము, ఆ యొక్క జీవితాలు, ఆ యొక్క ఆత్మ మరి పవిత్రపరచబడాలంటే ఏం చేయాలి? పరిశుద్ధపరచబడాలంటే ఏం చేయాలి? ప్రియులరా, యేసు రక్తము, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం కొన్ని భాగాల్లో మనం చూసినట్లయితే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను విడిపించును, పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియురా, క్రీస్తు రక్తమే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నా ద్వారానే పరిశుద్ధపరచబడి పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి వారసులవుతారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా,
క్రీస్తు లేకుండా మానవుని హృదయము పవిత్రపరచబడదు. పాపి అయిన మానవుడు నీతిమంతుడిగా తీర్చబడాలంటే మురికి మానవుడు పరిశుద్ధపరచబడాలంటే యేసు రక్తము ద్వారానే మనుషులు పవిత్రపరచబడతారు. అందుకే యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు, దేవునిని చూచెదరు. దేవునిని చూస్తారు వాళ్ళు. మోషే అడిగాడు, అయ్యా నిన్ను చూడాలని ఆశ ఉందయ్యా. చూడలేవయ్యా. కాదయ్యా చూడాలని ఆశ ఉందయ్యా. అబ్బా చూడలేవయ్యా. అయితే నా వెనక భాగమును చూడు అంటే బండ సందుల్లో ఉండి చూశాడు, అది కూడా చూడలేకపోయాడు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, దేవుడు ప్రేమస్వరూపే ఉన్నాడు, దేవుడు సర్వాంతర్యామి ఉన్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, హృదయ శుద్ధి గలవారు హృదయాన్ని గురించి మాట్లాడేది, హృదయం ఎరిగిన హృదయాన్ని సృజించిన దేవుడికే అది తెలుసు. మట్టిని తీసి తన స్వరూపమందు తన పోలికలో ఈ నరుణ్ణి నిర్మించుకున్నాడు. ఈ నరుణ్ణి ఈ మానవుడు నిర్మించుకున్నాడు. దేవుడు నిర్మించుకున్నాడు ఈ మానవుణ్ణి. ఈ మానవుడు ధన్యుడైనాడు. తన స్వరూపమందు తన పోలికలో తన స్వరూపములో. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యం అండి, ఎంత ఆశ్చర్యం అండి. మానవుని యొక్క హృదయ స్థితి దేవునికే తెలుసు, మానవుని యొక్క బాడీ దేవునికే తెలుసు, ఆయన నిర్మాణకుడు ఆయనకే తెలుసు. ఈ మానవుడు కొరకు ఏమి చేస్తే ఈ మానవుడు బాగుపడతాడు, ఏం చేస్తే ఈ మానవుడు ఒడ్డెక్కుతాడు దేవుని రాజ్యానికి ఎలా నడిపించగలము అని ఆయనకే తెలుసు. అందుకే ఆయనే చెబుతున్నాడు హృదయం గురించి, మానవుని హృదయం గురించి. ఇంకెవరు చెప్పలా ఎంత విపులంగా, ఎవరు చెప్పలా. యేసు ప్రభు వారు హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు. పైకి బాగానే ఉంటారు మనుషులు, పైకి బాగానే ఉంటారు, పలకరిస్తారు, హలో అంటారు, నమస్తే అంటారు, కానీ అంతరంగములో ఎన్నో విధాలుగా సణుగుతారు, గొడుగుతారు, రకరకాలుగా మాట్లాడతారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అందుకే దేవుడు అంటున్నాడు మానవుడు పై రూపాన్ని చూస్తాడు కానీ నేనైతే అంతరంగాన్ని చూస్తాను. అందుకే అంతరంగంలో శుద్ధీకరించబడాలి. అంతరంగంలో శుద్ధీకరించబడిన వారు దేవునిని చూస్తారు అని యేసు ప్రభువు వారు చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు ధన్యులు. అపవిత్రమైన మానవుడు, దుష్టత్వంలో ఉన్న మానవుడు, లోకాశల్లో ఉన్న మానవుడు, శరీరాశల్లో ఉన్న ఈ మానవుడు యేసు ప్రభువుని నమ్మినప్పుడు అతడు నీతిమంతుడవుతాడు, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు పరిశుద్ధుడవుతాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ధన్యులు 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 అంటున్నాడు. యేసు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరించి, యేసు ప్రభుని ఎవరైతే ఆయన మాటకు లోబడి
నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని దేవుని కొరకు బ్రతకాలని నిశ్చయించుకుంటాడో వాడి మీద నా శాపం తొలగిపోద్ది, వాడి మీద ఉన్న కీడు తొలగిపోద్ది, వాడి మీద ఉన్న మరణదూత తొలగిపోద్ది, వాడి మీద ఉన్నటువంటి వ్యర్థమైన ఆత్మలు తొలగిపోతే కంకణం కట్టుకో సహోదరుడా. ఎప్పటికైనా దేవునికి లోబడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మోషే దేవుడిని చూశాడు, వెనక వాళ్ళ భాగం చూశాడు. మోషే నమ్మకస్తుడు, మోషే హృదయ శుద్ధి గలవాడు, మారు మనసు పొందినవాడు, రక్షణ పొందినవాడు, దేవుని తెలుసుకున్నవాడు. దేవుడే అతనికి ప్రత్యక్షమై దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పిలుపు, దేవుని యొక్క వాగ్దానము మోషేకు వచ్చింది. దాన్ని చేతబట్టుకున్నాడు. దేవుని యొక్క కృప చేత మెల్లగా సాగినాడు. ఐగుప్తుకి వెళ్ళినాడు. అక్కడ అనేకులకు దేవుడిని చూపించాడు. అవునా కదా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. అక్కడ ఐగుప్తులో తన కర్ర కింద పడేసినప్పుడు పాము అయింది, మళ్ళీ పావును పట్టుకున్నప్పుడు కర్ర అయింది. తన మహిమను, దేవుని మహిమను ఐగుప్తీయులకి అర్థమయ్యేటట్లు భక్తి చేసినాడండి. మోషే అక్కడ ఎలాంటి ఒత్తిళ్లకు, ఎలాంటి బెదిరింపులు, ఫరో ద్వారా శోధన, ఈ ఇశ్రాయేలీయుల ద్వారా శోధన, కానీ అన్నిటినీ భరించుకుంటూ దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ, దేవుని కట్టడాల ప్రకారంగా నడుచుకుంటూ ముందుకు సాగినట్లుగా మనం చూస్తున్నాం. మోషే హృదయ శుద్ధి గలవాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. దేవునిని చూచెదరు, దేవునిని చూచెదరు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులకు అనేక మందికి కనబడ్డారు. ప్రియులారా, వారు యేసు ప్రభువును చూచారు. అందుకే వారు చెప్పగలుగుతున్నారు, మేము కన్నా వాటిని, మేము విన్నా వాటిని మేము చెప్పకుండా ఉండలేము. మేము కన్నా వాటిని, మేము విన్న వాటిని, మేము చూచిన వాటిని మేము చెప్పకుండా ఉండలేము. ఏదైతే మా చేతులు తాకినాయో, మా కన్నులు దేనినైతే చూచినాయో, మేము ఏదైతే విన్నామో మేము వాటిని ప్రకటించకుండా ఉండలేము. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, ఓ యవనస్తుడా, ఓ యవనరాలా, దేవుని పాదాలు పట్టుకుంటావా? ఎప్పటికైనా ఈ వాక్యం వినుచున్న నీ జీవితంలో ఎప్పటికైనా దేవునికి చోటిస్తావా? దేవుడున్నాడని నమ్మి, మేలు చేస్తాడని విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు నువ్వు వచ్చినట్లయితే దేవుడే తాను నీకు బయలుపరుచుకుంటాడు. నువ్వు నమ్మకుండా, విశ్వాసం ఉంచకుండా దేవుని చూపించండి, దేవుడుంటే అనే వితండవాదము, అనుమానము. ఎట్లాగే ఆయన అనుమానం పడ్డాడు. ఎవరు? తోమ. ఆయన అనుమానం ఎక్కువ. యేసుప్రభు లేచాడని శిష్యులందరూ చెబితే మేము చూసాము అంటే, తోమ అలా కాదు, ఆయన చేతులలో నేను వ్రేలు పెట్టి ఆ గాయాల్లో నేను చూడాలి, అప్పుడే నేను
నమ్ముతాను అన్నాడు. ఏమండి, అనుమానం చాలామందికి. దేవుడు ఉన్నాడా? దేవుడుంటే చూపించండి. అనుమానం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, సాతానుడు అనేక రీతిలుగా అనుమానపు ప్రేరేపణలు పెడతాడు. నిన్ను ముందుకు సాగనీయడు, డౌట్లు పెడతాడు. నా జీవితం నాకు మేలు దొరుకుద్దా? నేను దీవించబడతానా? నేను మేలు పొందుకుంటానా? దేవుని రాజ్యానికి వెళతానా? అనేక రకాలుగా సాతానుడు అనేక రకాలుగా నిన్ను గలిబిలి చేస్తూ ఉంటుంది. ముందుకు సాగనీయదు. ధైర్యం కలిగి దేవుని పాదాలు పట్టుకొని ముందుకు సాగు. దేవుడు నీకు తోడై ఉంటాడు. సదాకాలము నేను నీకు తోడై ఉన్నాను అన్నాడు యేసుప్రభు వారు. ఎక్కడైతే 2-3 నా నామం పేరిట కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాను అని అన్నాడు యేసయ్య. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, అయ్యా సహాయం చేయండి. యేసుప్రభువా మాకు సహాయము చేయండి అని నీవు హృదయపూర్వకముగా ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. అవునండి, జక్కయ్య యేసు ఎవరో చూడగోరి ఆశ కలిగి వచ్చాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచాడు నా యేసయ్య. పొట్టి జక్కయ్య ఏమండి, ఎంతో ధనవంతుడు, ఎంతో కోటీశ్వరుడు, కానీ శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఏదో కొరత, ఏదో లేమి. యేసును చూడాలని ఆశపడ్డాడు. మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో జక్కయ్య చూడటం ఏంటో కానీ యేసు ప్రభు చూడాలని ఆశపడ్డాడు. దేవుని స్తోత్రం కలిగింది. జక్కయ్య నీవు త్వరగా దిగు, నేడు నీ ఇంట నేను బస చేయవలసి ఉన్నది. నేడు నీ ఇంట నేను బస చేయవలసి ఉన్నది. దేవుణ్ణి చూశాడా లేదా? తన పాపాలు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. దొంగిలించి అంటే ఎవరి దగ్గర అయితే వడ్డీ తీసుకున్నాడు తిరిగి ఇచ్చేసాడు. సగం పేదలకు ఇచ్చేసేసాడు. ఏమండి, ఎంత మేలు పొందుకున్నాడండి జక్కయ్య. దేవుని రాజ్యంలో అతనికి పేరుందండి. పరలోక రాజ్యంలో జక్కయ్యకి స్థానం ఉందండి. కనుక ఓ సహోదరుడా, ఓ సహోదరి, వాక్యం వినుచున్నటువంటి ఓ తమ్ముడా, చెల్లి, హృదయశుద్ధిగా ఉంచుకో. హృదయశుద్ధి ఎలా అవుద్ది? యేసు ప్రభు ద్వారా శుద్ధి అవుద్ది. అప్పుడు నువ్వు ప్రభుని చూస్తావు, దేవుని చూస్తావు, పరలోకం చూస్తావు, తప్పనిసరిగా మేలు పొందుకుంటావు. దేవుడు ఈ కొద్ది మాటలో దీవించుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు ప్రభువా అని మీరు మాట్లాడినారు కదా. నిన్ను చూచే కన్నులు మాకు దయచేయండి. గురుడివాడు నాయన నిన్ను చూచినాడు ప్రభువా. అనేక మంది నాయన చనిపోయిన లాజరు కూడా చూచినాడు కదా, నీకు వందనాలు అయ్యా. మా దైనందిక జీవితాలలో ప్రతిరోజు నిన్ను చూచే భాగ్యము మాకు దయచేయండి. నీ వాక్యాన్ని చదువుకునే భాగ్యం మాకు దయచేయండి. సేవను మీరే కట్టి ఫలింపచేయమని, ఏదైనా ఆశీర్వాదాలతో నింపి సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. విత్తుచున్న ఈ వాక్యాలు ప్రభువా అనేకులకు ఆశీర్వాదకరముగా, దీవెనకరంగా, మేలుకరంగా ప్రభువా ఈ యొక్క మాటలు ఉండడానికి సహాయము చేయండి. సేవను మీరే కట్టండి. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు మీరే జరిగింది. సహవాసాన్ని దీవించి షిలోహ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ను
ఈ పరిచర్యను ప్రభా అంచెలంచెలుగా దీవించి అనేక దిక్కులకి సువార్తను తీసుకుని వెళ్ళమని, ఆయన మందిరాలు స్థలాలు ఏర్పాట్లు చేయమని మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందల ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రియులరా, ఇదే సమయానికి మరి సిటీ కేబుల్లో దేవుని యొక్క వాక్యం వస్తుంది, వినండి, అనేక మందికి పరిచయం చేయండి, దేవునికి లోబడండి. దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నేను నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నా తల్లి తండ్రియో నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లి తండ్రియో నన్ను మరచినను, నా వారి నన్ను వెలివేసినను. నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా, యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నాకెవ్వరున్నారు ఈ లోకాన, శాశ్వతము కాదేది ఈ జగాన. నాకెవ్వరున్నారు ఈ లోకాన,
భాగము కాదేది ఈ జగాన. నా తోడు నీవే, నా నీడ నీవే, నా తోడు నీవే, నా నీడ నీవే. నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే బ్రతికెదనయ్యా యేసయ్యా, నీ సేవలు సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. నీ కొరకే నేను బ్రతికెదనయ్యా, నీ సేవలోనే సాగెదనయ్యా. యేసయ్యా యేసయ్యా